ఏం సార్, 25 ఏళ్లుగా ప్యూనుగా ఉంటున్నాను, నన్ను అడగకుండా 6 నెలల ముందొచ్చిన ఆఫ్టర్ ఆల్ మేనేజర్ దగ్గర మీరు ఏం అడుగుతారు, ఆయన ఏం చెబుతాడు చెప్పండి. మీరిప్పుడు ఇక్కడ ఏం చించుతున్నారు? గుద్దుతున్నారా? కొంచెం అక్కడికొచ్చి మమ్మల్ని కూడా గుద్దుతారా? రండి. సార్, టీ తీసుకొస్తా. అన్నా, ఆ విషయం చెప్పా కదా, నోట్ ఇవ్వండి. ఏం చెప్పావు నువ్వు? ఏదో విజయలక్ష్మి అనే ఆవిడే ఈ బ్యాంకులో పని చేసేదన్నావు. ఆ తర్వాత పని మానేసి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్నావు. ఈ విషయం మాకు తెలిసిందేగా, దానికెందుకు నోటు? సార్, విజయలక్ష్మి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాగా సార్, నోట్ ఇవ్వండి సార్. చూడన్నా, నటరాజు అనే అతను ఇక్కడ పనిచేశాడని చెప్పావు సరే, ఆ నటరాజు గురించిన విషయాలు నువ్వు మాకు వివరంగా చెప్పలేదే. నటరాజు గురించి ఇంకా ఏం చెప్పాలి సార్, ఆయన పని మానేసి వెళ్ళిపోయాడని చెప్పాగా. కానీ లోకాన్ని వదిలిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. అదే కదా, వీడిని కొట్టి చంపేస్తే బెటర్. ఏమయ్యా, చచ్చిన వాళ్ళ గురించి అడిగితే చచ్చిపోయారుగా ఎందుకు అడుగుతావంటావు? ఉన్నవాడి గురించి అడిగితే వాడు ఆ పని మానేసి వెళ్ళాడుగా ఎందుకు అడుగుతావంటావు? ఏం వేళాకోళమా? నువ్వు బాగుపడవు. నేను మొత్తం వీడికి 200 రూపాయలు ఇద్దామనుకున్నాను, వద్దంటున్నాడుగా. పోనీ చెప్తాను సార్. చెప్తావా? జాగ్రత్తగా విను. విజయలక్ష్మికి నటరాజుకి మధ్య స్నేహం ఎటువంటిది? ఇటువంటిదా? విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు, లంచ్లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు. అందుకే మీరు చెప్పిందే అర్థం అని చెబుతున్నా. అవునా? వాళ్ళు లంచ్ కలిసి తినడం పెద్ద విషయమేం కాదు, బట్ పక్కపక్కనే కూర్చుని ఒకే బాక్స్లో తినేవాళ్ళ? ఏంటి సార్, ఒక్కటిగా కలిసి సినిమాకెళ్ళిన వాళ్ళు కలిసి తింటాం తప్ప. రాజా, నన్ను కాపాడరా. మరి తను ఎందుకు నటరాజును పెళ్లి చేసుకోవాలా? 300. యు వెయిట్, యు కమ్. వీడెమ్మెల్యే అవుతాడు. ఏదైనా అడగండి సార్. ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు? సార్, ఆ నటరాజు ఒక తాగుబోతేదవా, ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు. తాగుడు రేసులు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు. కానీ విజయలక్ష్మి తెలివిగలది. నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది. అప్పుడు ఆ నటరాజు ఏం చేశాడు? బతకడం తెలియనివాడా సార్? నీకన్నా ఏం సార్, పని చేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్. ఉద్యోగం పోయే సమయం వచ్చింది. వెంటనే హెడ్ ఆఫీసు పోయి ఎవరెవరో కాళ్ళు చేతులు పట్టుకొని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్. అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు. ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు. ఇవి ఇక్కడే ఉండాలి. తిరుమల తిరుమల గిరి గిరి.